ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో యువత పోరు బాటను చేపట్టారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వ్యవస్థను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఎక్కడ కూడా సమస్యలు పట్టించుకోవట్లేదు. కాబట్టి ప్రభుత్వాన్ని నిద్రలేపే పనిలో భాగంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున యువత పోరు కార్యక్రమాన్ని చేపట్టింది. ఏలూరులో కూడా ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మనతో పాటు ఏలూరు పార్లమెంటు నాయకులు కార్మూర్సులు ఉన్న ఆయనతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం. సార్, ఏం చెప్పదలుచుకున్నారు ఈ కార్యక్రమం ద్వారా? ఈ ప్రభుత్వం ప్రతి రంగంలో వైఫల్యం చెందింది. ముఖ్యంగా అక్కడ రైతాంగాన్ని ఇబ్బంది పెట్టే విధంగా పనిచేస్తుంది. అలానే ఎక్కడ చూసినా గిట్టుబాటు ధరలు లేవు రైతులకి. అలానే మహిళలు చూస్తే మహిళల్ని ఇబ్బందులు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏదో సంక్షేమం డైరెక్ట్గా మహిళల అకౌంట్లో వేశారో ఈరోజు ఆ పరిస్థితి లేదు. దానివల్ల ఆర్థికంగా ముఖ్యంగా అన్ని ప్రాంతాలు వెనకబడినాయి. అలానే మన రాష్ట్రం కూడా వెనకబడింది. అలానే విద్యార్థులను కూడా ఈరోజు ఇబ్బంది పెట్టే పరిస్థితి. ఎక్కడ తల్లికి వందనం, ఎక్కడ మీకు 15,000 మీకు 15,000 మీకు 15,000 అని చెప్పి ఊదర కొట్టిన ఈ ప్రభుత్వం ఈరోజు నిద్రపోతుంది. అలానే ఏదైతే మరి ఫీజు రియంబర్స్మెంట్ ఉందో, వసతి దీవెన ఉందో, ఇవన్నీ కూడా మరి గాలికి వదిలేసి మరి విద్యార్థులను ఇబ్బంది పెట్టే విధంగా, అలానే మరి విద్యార్థి తల్లిదండ్రులు మళ్ళీ ఈరోజు అప్పులు పాలయ్యే విధంగా మరి ఈ ప్రభుత్వం వల్ల జరుగుతుంది. అంటే గతంలో వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి వెళ్తూ 4,600 కోట్లకు పైగా విద్యా వ్యవస్థకు సంబంధించి బకాయిలు వదిలేసి వెళ్ళారు. అవన్నీ ఇప్పుడు మాకు తలకమించిన భారంగా మారాయి. కాబట్టి వీటిలో ఏదన్నా ఖచ్చితంగా కొంచెం లేట్ అయితే అవ్వచ్చు, కానీ ప్రతిదీ హామీని కూడా అమలు చేస్తాను వాళ్ళు చెప్తున్నారు. ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది ఒక నిరంతర ప్రక్రియ. ప్రభుత్వం మారింది, కానీ ఏదైతే ఆ వాగ్దానాలు ఉన్నాయో జగన్మోహన్ రెడ్డిగా 95% క్లియర్ చేసి వెళ్ళారు. మరి ఇది ఒకటే మిగిలిన జరిగింది. మరి దీన్ని కూడా ఇంత లేట్ చేసి అప్పుల మీద అప్పులు తీసుకుంటున్నారు. ప్రతి మంగళవారం మరి అప్పుల వారం కింద చేసేసారు మరి ఈ ప్రభుత్వం వారు. మరి ఇన్ని అప్పులు చేసి మరి డబ్బులన్నీ ఏమవుతున్నాయి, ఎక్కడ కనిపిస్తున్నాయి? ఎక్కడ అకౌంట్లో వేస్తున్నారా అంటే వేయట్లేదు. ఎక్కడన్నా రోడ్లు బాగు చేస్తున్నారంటే చేయట్లేదు. ఎక్కడ ఏమీ జరగట్లేదు. కేవలం వారి జేబులు నింపుకోవడం, వారి కార్యకర్తలు జేబులు నింపడం మాత్రమే జరుగుతుంది. అధికార దుర్వినియోగం జరుగుతుంది. ఒక పక్క ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఈ సమయంలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎట్లాంటి కార్యక్రమం చేస్తే విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టే విధంగా పార్టీ ప్రవర్తిస్తుందని చెప్తున్నారు. విద్యార్థులకి రావాల్సిన డబ్బులు ఏదైతే ఉందో ప్రభుత్వం నుంచి ఇవ్వకుండా మరి వారు ఇబ్బంది పెడుతున్నారు మరి విద్యార్థుల్ని. మరి మేము విద్యార్థుల కోసం నిలబడి మరి వారికి రావాల్సినవన్నీ కూడా వారికి వచ్చే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే కాదు ఎప్పుడూ ముందుంటుంది. దానికి ఎన్ని మాట్లాడినా కూడా మేము ఏం పట్టించుకోము. ప్రజలకు మంచి జరగడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధ్యేయం. విద్యార్థులకు సంబంధించి ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కానీ అవన్నీ కూడా రావాల్సి ఉంది. ఇంకా వైఎస్ఆర్సీపీ ఏం చేయబోతుంది విద్యార్థుల కోసం? ఇది విద్యార్థి సంఘాలతో కానీ అందరితో కానీ చర్చించి మా పార్టీ అధినాయకత్వం అంతా చర్చించి మరి వారు ఎటువంటి కార్యాచరణ రూపొందిస్తే మేము దానికి అందరం ఈరోజు చూశారు కదా, మరి వందలాదిగా వేలాదిగా వచ్చారు కార్యకర్తలు. ఎంతో పట్టుదలతో ప్రజలకు మంచి జరగాలి అనే చూసే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రతి కార్యకర్త కూడా ఒక శక్తిగా పనిచేసి చూస్తున్న ఇక్కడ అందరూ కూడా ఇప్పుడు కార్యకర్తలు అందరూ కూడా బాగా కష్టపడుతున్నారు. తప్పకుండా ప్రజల కోసం మేము అందరం నిలబడతాం. ఇది మొత్తంగా వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు. మొదటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి హామీను నిలబెట్టుకోవడంలో విఫలమవుతూ వచ్చింది. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి, విద్యా వ్యవస్థకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి, నోటిఫికేషన్ సంబంధించి వీటన్నిటి నుంచి కూడా అటు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటలన్నీ కూడా తప్పుతూ వస్తుంది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని కూడా నిలబెట్టుకోవాలి. లేని పక్షంలో వైఎస్ఆర్సీపీ ప్రజల పక్షాన పోరాడతామని చెప్పి నాయకులంతా కూడా చెప్తున్న పరిస్థితి. విజయశంటితో మన టీవీ ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.